Hey guys, how are you? Happy New Year to everyone. Happy 2025. ఎవరికి ఎలా ఉంటుందో బట్ అందరికీ మంచిగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మళ్ళీ ప్రొడక్ట్ రివ్యూస్ కాదు, చాలా షాపింగ్ అయిపోయిందనమాట. సంక్రాంతికి ఈ 25th డిసెంబర్ గిఫ్ట్స్కి అన్నిటికీ చాలా షాపింగ్ ఎక్కువైపోయింది. సో ఐ కేమ్ బ్యాక్ హియర్ విత్ షాపింగ్ బ్లాగ్ ఉంది. బికాస్ ప్రొడక్ట్ రివ్యూస్ ఇవ్వడానికి అవి లేవు, ఇక్కడే చాలా ప్యాక్ అయిపోయి ఉన్నాయి. నావి, ఇంట్లో వాళ్ళకి కొన్నవి, పండగకి కొన్నవి మొత్తం. సో అదే వీడియో ఫస్ట్ కంప్లీట్ చేద్దామనేసి ఇంకా స్టార్ట్ చేసేసాను అనమాట. ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ మై సీక్రెట్ శాంటా గిఫ్ట్. నాకైతే ఈ ఇయర్ సీక్రెట్ శాంటాకి మార్స్ ఫ్యాంటసీ ప్యాలెట్, ఐ షాడో ప్యాలెట్ వచ్చింది గిఫ్ట్. అండ్ ఫ్యాంటసీ ఫేస్ ప్యాలెట్ అంటే ఇది కలర్స్ ఆర్ పింక్స్ అండ్ న్యూడ్స్ అండ్ సమ్ హైలైటింగ్ గోల్డ్ వచ్చాయన్నమాట. దీని వర్క్ ఏంటంటే ఫస్ట్ నేను ఓన్లీ ప్యాలెట్ అనుకున్నా, బట్ దీని మీద రాసింది ఏంటంటే బ్లషర్, హైలైటర్, బ్రాన్జర్, సింగిల్ ప్యాలెట్ అనమాట. ఫేస్ ప్యాలెట్ ఫర్ ఎవ్రీథింగ్. లైక్ ఫేస్ ప్యాలెట్ హ్యాస్ మిక్స్ ఆఫ్ బ్లషర్స్, హైలైటర్స్ అండ్ బ్రాన్జర్ ఫర్ ఎవ్రీ అకేషన్. సో మనం మిక్స్ అండ్ మ్యాచ్ అనమాట. వన్ ఫేస్ ప్యాలెట్ ఫర్ ఎవ్రీథింగ్, హైలైటింగ్కి, కాంటరింగ్కి, బ్రాన్జింగ్కి, ఎవ్రీథింగ్ వీ కెన్ యూజ్ దిస్. బ్లషెస్ కూడా నేను ఆల్రెడీ యూజ్ చేశాను వీటిని. యా, టెక్స్చర్ ఈజ్ గుడ్. ఐ యూజ్ లైక్ ఈ షేడ్స్ అన్ని నేను వాడాను. ఇదంటే మనకి న్యూడ్ ఉంటుంది కాబట్టి తెలియదు, బట్ దిస్ ఈజ్ గుడ్. టెక్స్చర్ చాలా స్మూత్గా, బటరీగా చాలా బాగుంది. ప్రోడక్ట్ యూజువల్గా బ్లాంక్ అయిపోయాక రివ్యూ ఇస్తా, బట్ ఇదైతే ఫస్ట్ ఇస్తున్నాను కొనంగానే. డిసెంబర్ 25th నాకు వచ్చిన సీక్రెట్ శాంటా గిఫ్ట్ అనమాట. ఎవరో మంచి గిఫ్టే ఇచ్చారు, ఇష్యూ లేకుండా. మనం చక్కగా అంటే మనకు తగ్గ గిఫ్టే, మనం యూజ్ చేస్తాం అనేది వాళ్ళకి తెలిసి ఇచ్చినట్టున్నారు. నెక్స్ట్ నేను తీసుకున్న క్రిస్మస్ గిఫ్ట్స్ అనమాట ఫ్రెండ్స్కి, బట్ ఇంకా ఇవ్వలేదు వాళ్ళకి. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా, వాళ్ళు అక్కడ గుంటూరులో ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి. సో ఇది మా ఫ్రెండ్ వాళ్ళ మదర్కి. దిస్ ఈజ్ వన్ శారీ. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. గ్రీన్ శారీ, ప్లెయిన్ గ్రీన్ శారీ. ఇదైతే నాకు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగుంది. దిస్ బ్లౌజ్ పీస్, బ్లౌజ్ పీస్ అంగా చెప్పడం మర్చిపోయాను. బ్లౌజ్ పీస్ ఈజ్ లైక్ దిస్ గోల్డ్ అండ్ బోర్డర్ టైప్లో వచ్చింది. దిస్ ఇస్ గుడ్. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగుంటుంది అనిపించింది. ఆంటీస్ 45-50+ ఉంటారు కదా, వాళ్ళకి సెట్ అవుతుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. నాకైతే నచ్చింది. సింపుల్గా సూపర్, ఎనీ అకేషన్ సింపుల్గా ఉంది, క్లాసిక్ లుక్ ఉంది. సో నచ్చి తీసుకున్నాను అనమాట. దిస్ ఈజ్ గుడ్. అండ్ నెక్స్ట్ వచ్చి నాకు ప్యాక్ చేసుకుంటూ కూర్చుంటావు కదా, అందుకే ఇంకొకసారి ఇంకో ఆంటీకి ఇది కూడా ఇద్దరికి కలిపి సేమ్ టైప్ ఆఫ్ శారీస్ తీసుకున్నాను. దీనికి కొంచెం బ్లౌజ్ డిఫరెంట్ వచ్చింది. అది బోర్డర్ పెద్దగా వచ్చింది, ఇది బోర్డర్ చాలా సన్నగా ఎలా వచ్చింది అనమాట. బ్లౌజ్ వచ్చేసి శారీ వచ్చి ఈ కలర్ మజంతా పింక్ టైప్. అమ్మో ఈ చీరలు ఏంటో. సో ఈ టైప్ ఆఫ్ శారీస్ ఎవరికైనా సెట్ అవుతుంది. బట్ ఇదేంటంటే బోర్డర్ చిన్నగా వచ్చింది, అది బోర్డర్ పెద్దగా వచ్చింది. రెండు ఒకటే సెట్లో కొన్నాను, బట్ రెండు డిఫరెంట్ స్టైల్స్తో వచ్చాయి. అని ఇద్దరు అనమాట. అవి సీక్రెట్ శాంటా గిఫ్ట్స్. ఇంకా వెళ్ళలేదు వాళ్ళకి, కొంచెం బిజీ ఉండి వాళ్ళకి పోస్ట్ చేయడం కూడా అవ్వలేదు. దిస్ ఈజ్ వన్, ఒక సిస్టర్కి. పింక్ అండ్ వైట్ కాటన్ డ్రెస్ అనమాట. ఇది టాప్ మెటీరియల్. అండ్ దిస్ ఈస్ ఇది కింద ప్యాంట్ అనమాట. అండ్ దిస్ ఇస్ పింక్ అండ్ వైట్ చున్నీ. ఇది దీనిలో చూపించడానికి ఏం లేదు, ప్లెయిన్ దుపట్టా అంతే. ఇది ఒక డ్రెస్ మెటీరియల్ ఒక సిస్టర్కి. ఈ మూడు అయితే సీక్రెట్ శాంటా గిఫ్ట్స్ అనమాట నేను తీసుకున్నది. వాళ్ళకి అందలేదు, పెడతాయి. ఏంటి నా షాపింగ్ ఏం లేదా? నాకు చూపిస్తా ఫస్ట్ ఉంది. యా, ఇది ఏజియోలో, ఇది సీక్రెట్స్ అంట కదా నేను కొనుక్కున్నది ఏజియోలో అనమాట. ఆఫర్స్ ఉంటే జీన్స్ కొనుక్కున్నా. నా లైఫ్లో ఫస్ట్ బ్లాక్ జీన్స్, ఎప్పుడు కొనలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. దిస్ మైట్ బి ద లాస్ట్ వన్. తెలియదు ఎన్ని రోజులు వాడతాను. యూజువల్గా ఓన్లీ వన్ జీన్స్ మెయింటైన్ చేస్తూ ఉండేదాన్ని నేను ఎప్పుడు. అది కూడా బ్లూనే ఉంటాను, అన్నిటికీ సెట్ అవుతుంది కదా అని. ఈసారి ఏంటో ఫిట్టింగ్ నచ్చి చాలా కోల్ బ్లాక్ లాగా వచ్చింది అనమాట. ఈ కలర్ చాలా డార్క్ బ్లాక్ అనమాట. ఇది ఐ థింక్ ఇట్ ఈస్ కోల్ బ్లాక్. నచ్చింది. అండ్ ఇది ట్రైల్ కూడా వేసాను. ఫిట్టింగ్ కానీ సూపర్ స్ట్రెచ్చింగ్ ఉందన్నమాట. ఇది
32 సైజ్ చాలా వెల్ ఫిట్ అయింది నాకు. ఏం బ్రాండ్? మిస్ చేజ్ అంట. మిస్ చేజ్ అండ్ జీన్ సైజ్ ఇస్ 32, మై యూనివర్సల్ సైజ్, క్వాంటిటీ 1 యూనిట్, బట్ దిస్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. బాగుంది కదా, కోల్ బ్లాక్ అనమాట, నచ్చిందని తీసుకున్నాను. ఫిట్టింగ్ చాలా చాలా బాగుంది. ఎగ్జాక్ట్లీ మనకి ఏ ఫిట్టింగ్ అయితే వస్తుందో అదే వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి టాప్స్ చాలా ఉన్నాయి. ఓకే, చూపిద్దాం. ఇది వచ్చి హుడ్డీ, పర్పుల్ కలర్ టీ షర్ట్ కమ్ హుడ్డీ టైప్ అనమాట. ఇది ఏజోలోనే తీసుకున్నాను. హ్యావ్ ఎ హుడ్డీ హియర్, బట్ నాట్ ఫుల్ లెంత్ అనమాట. ఇది టీ షర్ట్ క్లాత్ వచ్చింది, కంప్లీట్ సాఫ్ట్ టీ షర్ట్ క్లాత్ వచ్చింది. స్ట్రాంగర్ టుగెదర్ అంటే ఇది ఏం బ్రాండ్? ట్యాగ్స్ కూడా నేను ఇంకా తీయలే, కొత్తగా వచ్చినట్టు వచ్చి. ఇదైతే ట్రయల్ కూడా ఇలా రీసెంట్గా వచ్చింది. నాకు కొంచెం కుదరలేదు ఇవి ట్రై చేయడం. ఈ జీన్స్ అంటే ముందు వచ్చింది, ఎర్లీగా వచ్చింది కదా, ట్రై చేసే. ఇదైతే ట్రయల్ కూడా చేయలే. టీమ్ స్పిరిట్ అంటే త్రీష్యూర్, ఏం బ్రాండ్? లైలాక్. ఇది కలర్ టీమ్ స్పిరిట్ టాప్స్. ఇది మేబీ జియో వాళ్ళ బ్రాండ్ అనుకుంటా, బట్ దిస్ ఈజ్ గుడ్ యాక్చువల్లీ. లైలాక్ కలర్ నాకు లేదు, ఇది ఒకటేదో స్వెటర్ టైప్ ఉండేది. ఎప్పటి నుంచో ఈ కలర్లో అసలు డ్రెస్సింగ్ అనేది ఉండట్లేదు, కొనుక్కోవాలనుకుంటున్నా. ఫైనల్లీ ఇది ఒకటి నచ్చింది. హుడ్డీ మోడల్ సెట్ అవుతుంది కదా, అట్లీస్ట్ ఆ బ్లాక్ జీన్స్ మీద సెట్ అయిపోతుందని తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకొకటి, దిస్ స్లిప్ ఆన్. ఇది కూడా ఆల్మోస్ట్ పర్పుల్, అది లైలాక్ పింక్ వచ్చింది, ఇది పర్పుల్. ఇదేం బ్రాండ్? ఏదో యూస్టా అంట. యూస్టా. దిస్ ఈజ్ గుడ్ యాక్చువల్లీ, నైస్ సాఫ్ట్ టీ షర్ట్ క్లాత్ లాగా ఉంది. స్లిప్ ఆన్ చాలా చాలా బాగుంది. ఇది కూడా ట్రై చేశాను నేను ఆల్రెడీ, బ్లాక్ జీన్స్ మీద. ఈజీ గో ఆన్ టాప్ లాగా ఉంది, చాలా బాగుంది, సెట్ అవుతుంది మనకి. అండ్ వన్ మోర్ మై ఫేవరెట్ అనమాట. ఏజియోలో నేను చేసిన షాపింగ్లో నాకు బాగా, ఇంకా వీటన్నిటిలో నాకు బాగా ఫేవరెట్ అయింది పీచ్ కలర్ టీ షర్ట్. ఈ ట్యాగ్స్ ఎందుకంటే టీ షర్ట్ చూడండి, దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్, బాడీ ఫిట్ టీ షర్ట్. బ్రాండ్ వచ్చి సమ్ బేసిక్ రియో అంట. సమ్ బేసిక్ రియో అని ఎలా ఉంది, నాట్ షూర్. ఈ టైప్ ఆఫ్ టీ షర్ట్ బ్లాక్, సమ్ వైట్ అండ్ ఈ పీచ్ కలర్, ఇంకొకటి గ్రీన్ టైప్ ఏదో ఉంది. నాకైతే ఉన్న వాటిలో ఇది బాగా నచ్చింది. అండ్ ఇది వేసుకోగానే సూపర్ ఫిట్గా ఉందన్నమాట. ఈ టైప్ ఆఫ్ టీ షర్ట్స్ ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకుంటున్నా. ఈ టైప్ ఆఫ్ సెమీ స్లీవ్ కానీ నెక్ కానీ ఎప్పటి నుంచో నాకు ఇష్టం, వేసుకోవాలని టీ షర్ట్ నుంచి మొత్తానికి ట్రై చేసా, దొరికింది, పట్ లాగేసా. నెక్స్ట్ ఇది నా షాపింగ్ కాదు, ఓకే చూద్దాం. ఫస్ట్ ఇదేమో హ్యాండ్ బ్యాగ్, అక్కకి హ్యాండ్ బ్యాగ్ కొన్నా. లుక్స్ లైక్ లెదర్ వన్, and it has 3 divisions, like 3 compartments. Has 3 zips like this. ఆఫీస్కి అయితే బాగానే ఉంటుంది, బెటర్. ఈ మాత్రం స్పేస్ ఉంది. అండ్ దిస్ ఈస్ ద లెదర్ టైప్. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ లెదర్, ఏదో ఉంటుంది కదా సమ్ క్లాత్ కాదు, అలానే కంప్లీట్ ప్యూర్ లెదర్ కూడా కాదు, ఏదో వేస్తారు కదా మనకి వెహికల్స్కి, రెగ్జిన్ టైప్ క్లాత్ లాగా ఏదో ఉంది. లోపల మినీ జిప్ అయితే ఏమేమి ఓన్లీ 3 కంపార్ట్మెంట్స్ విత్ దిస్ మచ్ ఆఫ్ స్పేస్ అనమాట. బట్ బాగానే ఉంటుంది. అక్కకి కోర్టుకి తీసుకెళ్ళాను అనేసి అక్కడికి హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను, అందుకని ఇది తీసుకున్నాను. నెక్స్ట్ ఐ థింక్ దిస్ ఈజ్ ద లాస్ట్ గిఫ్ట్. ఐ థింక్ నేను ఈ షాపింగ్ అంతా పార్ట్స్ చేస్తే బెటర్ ఏమో. ఇంత ఉందంటే ఇంకా చాలా ఉన్నాయి, బెటర్ ఐ డూ ద అదర్ పార్ట్. దిస్ ఈజ్ ద లాస్ట్ గిఫ్ట్ అనుకోండి తీసుకోవటం. అండ్ వన్ మోర్ హ్యాండ్ బ్యాగ్ అనమాట ఇది. దిస్ ఈజ్ విత్ రెగ్యులర్ మినీ జిప్పర్ అవుట్ సైడ్. లోపల జిప్పిస్తాడే, లోపల కూడా కుదిస్తుంది. ఇక్కడ మినీ జిప్పర్ ఇన్సైడ్ ఎట్లా అనేది. అండ్ 2 పార్టిషన్స్ హియర్. స్పేస్ వచ్చి ఎంత ఉంది, యాష్ కలర్ టైప్, మింట్ గ్రీన్ ఆర్ యాష్ టైప్, యాష్ ఆల్మోస్ట్ గ్రీనిష్ ఏదో. ఇది కూడా అక్కకే తీసుకున్నాను, అక్క హ్యాండ్ బ్యాగ్ అడిగింది కోర్టుకి కావాలి అంటే అదొకటి తీసుకున్నాను. 1 మోర్ హ్యాండ్ బ్యాగ్ ఉంది, అది 3 కొన్నాను ఆ రోజు.
This is my handbag, black one. This is with zipper outside and 3 compartments, as usually 3 and 1 mini zipper inside. ఇలా 3 వచ్చాయన్నమాట. మొత్తానికి ఇది ఒక హ్యాండ్ బ్యాగ్, నాది బ్లాక్ హ్యాండ్ బ్యాగ్. చాలా డేస్ అయింది హ్యాండ్ బ్యాగ్ కొని, ఏంటో వెళ్తే అక్కడ వెళ్ళగానే చూస్తే నచ్చింది. సో ఐ బ్రాట్ దిస్ వన్. దీస్ ఆర్ మై గిఫ్ట్స్ ఫర్ ద ఇయర్. ఇంకా చాలా ఉన్నాయి యాక్చువల్గా, నాకు కొనుక్కున్నవి ఉన్నాయి, అందరికీ కొనేవి ఉన్నాయి. పండగ కదా, ఇంటికి వెళ్తాగా అందరికీ. అవి ఒక నైటీస్ ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి, ఏవేవో ఉన్నాయి. బెటర్ ఐ విల్ గో విత్ పార్ట్ 2. ఎక్కువసేపు ఒకటే వీడియో అంటే ఈవెన్ యూ కాంట్ సీ కదా. బాయ్ 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 బాయ్.